ఇస్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, నేను నెబుకద్నెజరుని తీసుకొస్తున్నా, మీ మీద అతను దండయాత్ర చేస్తాడు, మీ పట్టణం అంతటిని కాల్చి పడేస్తాడు, మిమ్మల్ని అందరినీ బానిసలుగా తీసుకెళ్ళిపోతాడు. అయినా మాట వినలా. పైపెచ్చు హెచ్చరిక చేస్తున్నాడని చెప్పేసి ఇర్మియాను చంపాలని ప్రయత్నం చేశాడు. అనగా ఈరోజు నువ్వు ఏ స్థితిని కలిగి ఉన్నావో ఆ స్థితికి సర్వసాధారణమైన కారణము దేవుడు ఆశించినట్టుగా నువ్వు జీవించకపోవడమే వాస్తవం. యెరూషలేము యొక్క గుమ్మములు దేవునికి చాలా ప్రియం, అయినా ఆ గుమ్మాలు కాలిపోయాయి. కారణము ఇశ్రాయేలు ప్రజల యొక్క అపవిత్రత, అవిధేయత అని. ఆ గుమ్మాలు కాలిపోయినప్పటికీ, గోడలు కూలిపోయినప్పటికీ దేవుడు విడిచిపెట్టేశాడంటారా? విడిచిపెట్టలేదు. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎల్లప్పుడూ కోపపడేవాడు.